ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వాక్య ధ్యానానికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుల జీవాధిపతి, ఇటు అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. ఎంతమంది ప్రభువా మీ వాక్యాన్ని ఆలకిస్తున్నారో వాళ్ళందరితో ప్రభువా మీరు సూటిగా తేటగా మాట్లాడండి. వాక్యాన్ని బోధిస్తున్నాకు మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని, మా చిన్నపాటి మనవులు మీ సన్నిధిలో చేర్చుకోమని, మా కొరకు త్వరలో రాని ఉన్న క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మరి దేవుడు చక్కని సమయాన్ని మనకి ఇచ్చాడు. మరి ఈ సమయంలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క మాటలు చాలా అమూల్యమైనవి, శ్రేష్టమైనవి. మరి దేవుడు వాక్యం ద్వారాగా ఆయన మాట్లాడతాడు. మరి ఒక వ్యక్తి ఆత్మీయంగా బలపడాలి అంటే దేవుని వాక్యం విన్నప్పుడు మనం ఆత్మీయంగా బలపడవచ్చు. వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు తప్పకుండా మనము ఆత్మీయంగా బలపడే అవకాశం ఉంది. కాబట్టి దేవుని వాక్యము ఒక వ్యక్తిని ఆత్మీయంగా బలపరుస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి యేసు ప్రభు యొక్క రాకడలో ఉన్న మనము మరి దేవుని వాక్యాన్ని మరి జాగ్రత్తగా వినాలి. ఆ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆ వాక్య ప్రకారం నడవాలని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. మరి పరిశుద్ధ గ్రంథము లూకా సువార్త 17వ అధ్యాయములో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి యేసు ప్రభు వారు మరి ఆయన రాకడ సూచనగా కొన్ని లేఖనాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 30 నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినం జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండేవాడు ఇంట ఉండు తన సామాగ్రి తీసుకొని పోవుటకు దిక్కకూడదు. అలాగే పొలములో ఉండేవాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకుని తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, దానిని పోగొట్టుకున్నవాడు దానిని సజీవముగా కాపాడుకొనును అని మరి దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారాగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటే, లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మరి ఎందుకు మనం లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించగలిగితే, మరి దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారాగా కొన్ని శ్రేష్టమైన మాటలు మనల్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి లోతు భార్యను మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మరి లోతు భార్యలో ఉన్న లక్షణాలు ఏంటి? మరి లోతు భార్య నుంచి దేవుడు మనకి ఏ విధమైన పాఠాలు నేర్పించబోతున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తే, అది ఏ విధంగా మన యొక్క ఆత్మీయ జీవితానికి ఒక మేలుకరంగా ఉంటుంది. అదేవిధంగా లోతు భార్య యొక్క జీవితం ద్వారాగా దేవుడు మనకి ఎటువంటి హెచ్చరిక ఆయన జారీ చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని గమనిస్తే, మరి లోతు భార్య అందరికీ తెలిసినటువంటి వాక్యమే అయినప్పటికీ దేవుడు ఎందుకు మరి ఈ సమయంలో ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా అంటే, మనము కూడా ఆ విధంగా ఆలోచించగలిగితే, మనము కూడా మన యొక్క జీవితంలో మరి దేవుని యొక్క మాటను లెక్క చేయకుండా మరి దేవుని యొక్క మాట మీద తిరుగుబాటు చేస్తే తప్పకుండా మన ఆత్మలు నశించే ప్రమాదం ఉంది. మరి ఒకసారి మనం ఆదికాండంలో 19వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూడగలిగితే, ఇక్కడ మనం చూస్తే మరి దేవాది దేవుడు మరి సొదొమ గొమొర్రా పట్టణంలో చాలామంది మరి దేవునికి ఆయాస్కరంగా జీవిస్తూ ఉన్నారు. మరి దేవుని యొక్క మాట మీద తిరుగుబాటు చేసి మరి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. మరి వాళ్ళ యొక్క మొర గొప్పది కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క పాపము దేవుని యొక్క దగ్గరికి చేరుతుంది. అదేవిధంగా మరి దేవుని యొక్క దూతలు కూడా వాళ్ళు చేస్తున్న ఆ పాపాన్ని గమనించడానికి మరి దేవుడు మరి అక్కడ సాక్షాత్తు ఆయనే స్వయంగా ఆ పట్టణానికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క జీవిత గమనాన్ని మనం పరిశీలిస్తే ఇంకా వాళ్ళు పాపంలోనే కొనసాగుతూ ఉంటారు. ఎలాగైనా సరే దేవుడు మరి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. మరి ఈ యొక్క ప్రజలు మరి ఆయనకి ఆయాస్కరంగా జీవిస్తూ ఉన్నారు, దేవుని యొక్క మాట మీద తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే మరి సంహరించాలి, ఆ పట్టణాన్ని మరి నాశనం చేయాలని దేవుడు సంకల్పిస్తాడు. మరి అదేవిధంగా మరి ఆ యొక్క పట్టణంలో లోతు ఒక్కడు మరి దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటాడు. కాబట్టి మరి నీతిమంతుడైన లోతుని దేవుడు తప్పించినట్టుగా దేవుని యొక్క వాక్యము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మనం చూడగలిగితే మరి
ఆ దేవుడి యొక్క దూతలు మరి తెల్లవారినప్పుడు మరి వాళ్ళని ఆ కుటుంబాన్ని రక్షించడానికి మరి చేయి పట్టుకొని వాళ్ళందరినీ కూడా మరి బయటికి లాక్కొస్తారు. మరి లాక్కొచ్చినప్పుడు ఆ యొక్క దూతలు మరి ఒక ఆజ్ఞను జారీ చేస్తారు. చూడగలిగితే మనం 19వ అధ్యాయము 17 నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకున్న తర్వాత, ఆయన నీ ప్రాణమును దక్కించుకున్న పారిపోము, నువ్వు వెనుకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడ నిలవకుండా నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పారు. మరి ఇక్కడ మనం ఈ యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే, మరి అక్కడ వాళ్ళు మరి నీ ప్రాణమును దక్కించుకోవడానికి ఎదురుగా ఉన్న పర్వతానికి పారిపోము, నువ్వు మాత్రం వెనక తిరిగి చూడొద్దు అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఆ యొక్క కుటుంబాన్ని ఆ ఊర్లో నుంచి ఆ యొక్క శిక్ష నుంచి తప్పించుండగా మరి దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేస్తుంది. అయితే లోతు మరి కొన్ని విషయాలు చెప్తాడు. నేను అంత దూరము మరి వెళ్ళలేను కాబట్టి మరి దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క ఊరికి వెళ్తానని చెప్పేసి మరి వాళ్ళకి విన్నవించుండగా మరి దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. మరి చూసినట్లయితే మరి అక్కడ నుంచి త్వరపడి నువ్వు తప్పించుకోమని చెప్పేసి వాళ్ళు లోతుని మరి ఆయన కుటుంబాన్ని, లోతుని ఆయన భార్యని, అదేవిధంగా మరి వాళ్ళ యొక్క కుమార్తెల్ని బయటికి లాక్కొస్తారు. అయితే లోతు భార్య మనం చూడగలిగితే ఇక్కడ 26వ వచనంలో, అయితే లోతు భార్య వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమైనట్టుగా దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అంటే లోతు భార్య మరి వెనక నుండి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. మరి దానికి ముందు దేవుని యొక్క దూతలు మరి ఆ యొక్క ఊరి మీద వచ్చేటువంటి శిక్షను తప్పించడానికి మరి చేయి పట్టుకొని బయటికి లాక్కొస్తారు. మనం ఈ యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే మరి చాలామందిని దేవుడు మరి ఆయన రక్తం ఇచ్చి కొనుక్కొని మరి తన సంఘంలో చేర్చుకుంటారు. మరి లోకంలో మరి పడిపోకుండా రక్షణ మారు మనసు విషయంలో దేవుడు చాలామందిని మరి కాపాడుతూ ఉంటాడు. మరి చాలామంది ఏంటంటే దేవుని యొక్క వాక్యం మీద తిరుగుబాటు చేసి మరి చాలామంది మొదట్లో వాళ్ళు దేవుని దగ్గరగా జీవిస్తూ ఉంటారు, కానీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళా లోకం వైపు చూస్తూ ఉంటారు. మరి ఆ లోకం వైపు చూడటం వల్ల వాళ్ళు ఆత్మీయంగా నశించే ప్రమాదం ఉందని దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారాగా మనకి జ్ఞాపకం చేస్తాం. మరి ముందు లోతు భార్యను వాళ్ళు చేయి పట్టుకొని వాళ్ళు బయటికి లాక్కొచ్చారు. అదేవిధంగా ఈ రోజుల్లో దేవుడు కూడా మనల్ని అనేక మార్లు ఆయన రక్షిస్తూ ఉన్నాడు, అనేక మార్లు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మనం అనేక సందర్భాల్లో మనం ఆయన మీద మనం తిరుగుబాటు చేసినప్పటికీ ఎన్నోసార్లు మరి మన యొక్క జీవితంలో ఆయన కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు. మరి ఏ విధంగా లోతు భార్యను మరి చేయి పట్టుకొని మరి బయటికి లాక్కొచ్చాడో ఈరోజు దేవుడు కూడా చాలామందిని అనేక మంది జీవితాలు ఆయన మార్చివేశారు. కానీ మరి వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితంలో వాళ్ళు పడిపోతూ ఉంటారు. మరి ఏ విధంగా అయితే లోతు భార్య వెనక తిరిగి చూసింది, ఈరోజు చాలామంది మరి దేవుల్లో ఎదుగుతూ దేవుల్లో బలంగా మరి వాడబడుతూ దేవుని యొక్క పరిచర్లో కొనసాగుతున్నప్పటికీ చివరిలో చాలామంది మరి లోకం వైపు చూసి మరి దేవుని మాట మీద తిరుగుబాటు చేస్తే మరి వాళ్ళు ఆత్మీయంగా నశించే ప్రమాదం ఉందని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తాం. ముందుగా లోతు భార్యలో మనం గమనించగలిగితే దేవుని మాట మీద తిరుగుబాటు చేయటం అంటే దేవుణ్ణి శోధించడం, అంటే నాకేమవుతుందిలే ఒక అశ్రద్ధ భావం మనకి కనిపిస్తూ ఉంది. ఈరోజు చాలామంది భక్తి జీవితంలో కూడా వాళ్ళు అశ్రద్ధగా కొనసాగుతూ ఉంటారు, మరి అశ్రద్ధగా జీవిస్తూ ఉంటారు. మరి దేవుని యొక్క వాక్యం మీద ఆసక్తి ఉండదు, ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, మరి సమయాన్ని మరి పాటించడం, దేవుళ్ళు ఆత్మీయంగా బలపడటం అనే కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు. మరి కాబట్టి దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారాగా మరి లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రత్యేకంగా మరి ఆయన మరి తన యొక్క గ్రంథంలో మరి లిఖించడం దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేయాలి. కాబట్టి ఈ యొక్క దేవుడి రాకడలో ఉన్న మనము ఈ విషయాన్ని ఎంతో జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి. ముందు దేవుని మాట మీద తిరుగుబాటు చేయటం అంటే దేవుని మాట అంటే లెక్కలేకపోవటం. ఈరోజు చాలామందికి దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రతి ఆదివారం మరి దేవుని యొక్క సేవకుడు తన యొక్క వాక్యం ద్వారాగా మరి ఆయన మాట్లాడుతూ ఉంటాడు, దర్శిస్తూ. మరి ఎవరైతే ఆత్మీయంగా బలహీనపడుతూ లోకంలో మరి మునిగిపోతూ లోకంలో మరి తినుచు త్రాగుతూ సుఖించు లోకమనే మాయలో ఉన్న వాళ్ళకి దేవుని యొక్క వాక్యము ఒక దీపంలాగా పనిచేస్తుంది. మరి మన యొక్క త్రోవలో ఎలాగ నడవాలో దేవుని యొక్క వాక్యం మనకి మరి జ్ఞాపకం చేస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. అంటే దేవుని మాట మీద తిరుగుబాటు చేస్తే మనం కూడా లోతు భార్య ఏ విధంగా అయితే నశించిపోయిందో మరి ఆమె
ఉప్పు స్తంభం అయినట్టుగా దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. మరి లోతు ఆ విధంగా చూడలేదు, అతని కుమార్తెలు ఆ విధంగా చూడలేదు. కానీ లోతు భార్య మాత్రమే మరి వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయినట్టుగా దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అంటే ఆమె యొక్క ఆత్మ నశించిపోయిందంటే ఆన్ ద స్పాట్లోనే ఆమె ఒక్కసారిగా మరి నశించిపోయినట్టుగా మరి దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అండ్ ఇప్పటికి కూడా మనం ప్రత్యక్షంగా దాన్ని చూడవచ్చు అని చెప్పేసి మరి చరిత్ర సాక్ష్యం ఇస్తూ ఉంది. అంటే దేవుని మాట మీద తిరుగుబాటు చేస్తే తప్పకుండా మనము నశించిపోయే అవకాశం ఉంది. దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేస్తే నశించిపోయే అవకాశం ఉంది. చాలామంది ఈరోజు దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు, సంఘం మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అనేక విధాలుగా మరి దేవుని యొక్క మాట లెక్క చేయకపోవటం, మరి దేవుని యొక్క మాటని త్రోసివేయటం, మరి చాలామంది తేలిగ్గా కొట్టివేస్తూ ఉంటారు. లోకంలో విషయాలైతే చాలా తీవ్రంగా పరిగణిస్తారు, కానీ దేవుని యొక్క వాక్యం విషయంలో మాత్రం చాలామంది తప్పిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. ముఖ్యంగా దేవుని మాట మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం ఈమెలో ఇంకొక లక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ముఖ్యంగా ఈమెలో ఒక గర్వం కనిపిస్తూ ఉంది. నేనెందుకు దేవుని మాట వినాలి, నేనెందుకు పాటించాలి అనే ఒక ఆలోచన మరి ఈమె యొక్క పతనానికి మనకి మరి దారి తీసినట్టుగా దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. అంటే ఈమెలో స్పష్టంగా గర్వం కనిపిస్తూ ఉంది. మరి నాకేమవుతుందిలే, నేను వెనక్కి తిరిగి చూస్తే నాకేం కాదులే అనేటువంటి ఆలోచనలో మరి ఈమె మనకి కనిపిస్తూ ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. మరి చాలామంది మరి గర్వంతో మరి వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. మరి డబ్బుని బట్టి, ఆస్తిని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి చాలామంది గర్వంతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ మరి గర్విష్ఠులు యెహోవాకు ఏవులు అని చెప్పేసి దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. అంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుందని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి లోతు భార్యలో మనకి స్పష్టంగా గర్వం కనిపిస్తూ ఉంది. ముందుగా దేవుని మాట మీద తిరుగుబాటు చేయటం, రెండోది గర్వించటం. అంటే దేవుని మాట లెక్క చేయకపోగా ఒక గర్వం ఈమెలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే ఈ మనసులో ఒక హృదయంలో గర్వం కనిపిస్తూ ఉంది అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వాక్యం ఉన్న సహోదర మనం కూడా ఒకవేళ పొరపాటున అటువంటి గర్వాన్ని కలిగి ఉంటే మరి దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. మరి భయంకరమైన రీతిలో మరి లోతు భార్యని శిక్షించాడు. కాబట్టి ఇది ఒక మనకి అంత్యకాలపు ఒక హెచ్చరికగా మనం పరిగణించాలనే విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ఇంకా ఈమె ఎందుకంటే వెనక్కి చూస్తుంటే ఈమె ఒక పాత జీవితాన్ని మళ్ళా కోరుకుంటా ఉంది. అంటే ఈమెకి ఆ పట్టణం మీద ఒక ఆశ కలిగింది. అంటే ఎలాగైనా సరే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, మరి మళ్ళా ఆ పట్టణాన్ని చేరుకోవాలి, లేకపోతే మరి కొన్ని విషయాలు మరి ఆ యొక్క సంఘటనలు ఈమె మనసు మీద బాగా ముద్ర వేసుకుని ఉన్నాయి. అంటే దేవుని మాట మీద మరి లెక్క లేదుగా, కానీ మరి ఎలా పాత జీవితాన్ని కోరుకోవడం. చూడండి, చాలామంది రక్షణ పొందుకుంటారు, మారు మనసు పొందుకుంటారు, అనేక సంవత్సరాలుగా దేవుని యొక్క మందిరానికి కొనసాగుతూ ప్రతి ఆదివారం తప్పకుండా మరి వస్తూ ఉంటారు. కానీ వీళ్ళలో ఇంకా కొన్ని పాత ఆలోచనలు, మరి పాత తలంపులు, పాత జీవితాన్ని చాలామంది కోరుకుంటూ ఉంటారు. అంటే మరి ముందున్న ఆత్మీయమైన జీవితాన్ని పక్కన నెట్టేసి పాత జీవితాన్ని కోరుకోవడం, ముఖ్యంగా శరీరానుసారంగా నడుచుకోవడం. అంటే శరీరంలో ఉన్నటువంటి మరి కోరికలు, ఆలోచనలు, మరి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, అని తినాలి, త్రాగాలి, సుఖించాలి అనేటువంటి ఆలోచనలు మరలా మనిషి యొక్క ఆత్మీయతను పతనం చేస్తాయంటే ఎటువంటి సందేహం లేదు. కాబట్టి లోతు భార్యలో మనకి కనిపిస్తుందంటే లక్షణం పాత జీవితాన్ని కోరుకోవటం. కాబట్టి వాక్యం విన్న సహోదర దేవుడు మనల్ని రక్తమిచ్చి ఆయన కొనుక్కున్నాడు. మరి మన కోసం ఆయన ఐశ్వర్యవంతుడిగా ఉండి దరిద్రుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మరి రక్షణ విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని యొక్క వాక్యము నాకు ఒకవేళ మనము లోకంలో పడిపోతూ లోకంలో ఉన్న వాటిని ఆశిస్తూ మరి ఒకవేళ మనం పాత జీవితాన్ని మరి మనం కోరుకుంటున్నామో ఒకసారి వాక్యం ద్వారాగా పరిశీలించుకోమని దేవుడి యొక్క వాక్యం ద్వారా మనతో ఆయన మాట్లాడుతున్నాం. కాబట్టి మనము పాత జీవితాన్ని కోరుకోకూడదు. అంటే నూతనమైన జీవితాన్ని మనం కోరుకోవాలి. అంటే ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మనం మరి కోరుకోమని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. అదేవిధంగా ఇంకా మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే మరి ఒకసారి రక్షించబడి మరలా వెనక్కి చూడటం. మరి చాలామంది మరి రక్షణ పొందుకున్న కొత్తలో దేవునితో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. మరి దేవుడికి మొరపెడతా ఉంటారు, దేవునితో మాట్లాడుతూ దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు.
కానీ ఎప్పుడైతే మరి మరి నెలలు మరి సంవత్సరాలు గడిచే కొద్దీ వాళ్ళలో మరి కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎలాగైనా సరే వాళ్ళ మనసు లోకం మీదకి మళ్ళీ అవకాశం ఉంటుంది. చాలామంది లోకంలో కలిసిపోతూ ఉంటారు. వాళ్ళ యొక్క మనసు మరి భ్రమంలోనే జీవించే అవకాశం ఉందని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఒకసారి రక్షించబడిన మనము మరలా లోకంలో కలిసిపోకూడదు. లోకంలో ఉన్న వాటి కొరకు మరి ఏమి చూడకూడదు. లోకంలో ఉన్న వాటిని వాటి కోసం మనం మరి మనసు పెట్టుకోకూడదు. దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అదేవిధంగా ఇంకో విషయాన్ని మనం గమనించగలిగితే మరి ఈమె ఆజ్ఞను తోసివేసింది. అంటే దేవుని యొక్క దూతలు మరి ఏమి ఆజ్ఞాపించారంటే నువ్వు వెనక తిరిగి చూడొద్దు అని చెప్పేసి ఒక ఆజ్ఞ ఇచ్చారు. కానీ ఏమేం చేసిందంటే ఆజ్ఞను అతిక్రమింపజేసింది. అంటే పాపమునకు మరి సహకరించడానికి దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తాం. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. చాలామంది మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మర్చిపోతూ ఉంటారు. మరి ఆయన ఆజ్ఞల్ని మరి పక్కకు నెట్టేస్తూ ఉంటారు. ముందుగా దేవుని యొక్క వాక్యం ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే మరి నీ పూర్ణ హృదయంతో, మరి నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం. అంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఆయన మన మనసుని ఆయన కోరుకుంటున్నాడు, మన హృదయాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మరి దేవుని యొక్క ఆజ్ఞ విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మరి ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మనం పాటించకపోతే మరి దేవుని యొక్క రాజ్యం మనకి దూరంగా ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. అంటే ఎదురుగా ఉన్నటువంటి పర్వతానికి పారిపోమని చెప్పి, అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం ఆత్మీయమైన కోణంలో చూడగలిగితే ముందు అక్కడ పర్వతము మరి దేవుని యొక్క పర్వతం ఉండవచ్చు. మరి ఆ యొక్క పర్వతం మీద మరి దేవుని యొక్క నివాసం ఉండొచ్చు. కాబట్టి ముందు మన యొక్క జీవితంలో మరి ఎదురుగా ఉన్నటువంటి జీవితం అంటే రాబోయేటువంటి జీవితం అంటే ముందుగా మరి ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము కోరుకోవాలి, ఆత్మీయంగా బలపడాలి. మరి దేవుడు తప్పకుండా ఒక వ్యక్తి ఆత్మీయంగా బలపడాలని దేవుడు కోరుకుంటాడు. మరి ఆయనలో ఉన్నటువంటి లోపాలు సరిచేసుకొని మరి పాపమును సరిచేసుకొని ఒకవేళ దేవునికి ఆయాసమే మనలో ఏమైనా ఉన్నాయా మరి ఎప్పుడు కూడా ప్రతిరోజు మనం వాక్యం ద్వారాగా మరి సరిపోల్చుకోవాలి, వాక్యం ద్వారాగా సరి చేసుకోవాలి. మరి ఎప్పుడైతే మన దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆ వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతాం. అంటే వాక్యం అనే అర్థం ముందు మనం నించొని ప్రతిరోజు మన యొక్క ఆత్మీయమైన జీవితాన్ని మనం సరి చేసుకుంటే తప్పకుండా ఆయన రక్షిస్తాడు. లేకపోతే మరి రక్షించకపోతే శిక్ష మన మీదకి వస్తుంది. మరి ఎందుకు లోతు భార్య మీదకి శిక్ష, ఇంత భయంకరమైన శిక్ష ఎందుకు వచ్చింది? మరి కుటుంబ సభ్యులతోనే కలిసి ఉంది, మరి కుటుంబంతోనే ఉంది, కానీ ఈమె ఒక్కటి మాత్రమే మరి నశించిపోయింది. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మరి కుటుంబ సభ్యులు వెళ్తున్న మార్గంలో వెళ్లకుండా కుటుంబ సభ్యులంతా కూడా దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు దేవుని యొక్క మాట మీద మరి గౌరవించారు, కానీ ఈమె మాత్రం దేవుని యొక్క మాటని లెక్క చేయలేదు. చాలామంది ఉండి కుటుంబంలో అందరూ కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉంటారు, దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటారు, కానీ కొంతమంది ఒకళ్ళిద్దరు మరి కుటుంబ సభ్యులతో కాకుండా ప్రత్యేకంగా విడిగా మరి ఉంటారు. దేవుని మందిరానికి రాదు, మరి దేవునితో సహవాసం చేయరు, రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు. మరి వాళ్ళు చేసిన పాపాలు మరి దేవుని ముందు ఒప్పుకునే అవకాశం ఉంది. చాలామంది మరి మనం కూడా ఒకవేళ అటువంటి ఆలోచన మనలో ఉంటే, లోతు భార్యలాగా మనం ఆలోచిస్తే దేవుడి యొక్క వాక్యం ద్వారా మనల్ని ఆత్మీయంగా ఆయన మేల్కొలుపుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క రాకుల్లో ఉన్న మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. చాలామంది ఉండి మరి అనేక సంవత్సరాలుగా దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉంటారు, ఎంతో కష్టపడి భక్తి చేస్తూ ఉంటారు, మరి ఎంతో నిష్ఠతో ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి మడపడుతూ ఉంటారు, దేవునితో గడుపుతాం. కానీ చివరిలో కొంతమంది మరి ఆ యొక్క మరి దేవుడు ఇంకా రాక దగ్గరలో ఉన్నప్పుడు కొంతమంది మరి పడిపోతూ ఉంటారు, లోకం వైపు చూస్తూ ఉంటారు, మరి వాళ్ళ యొక్క జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా మరలా లోకం వైపు చూస్తూ ఉంటారు. కాబట్టి మనం ఆత్మానుసారంగా జీవించగలిగితే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం కోరుకోగలిగితే తప్పకుండా దేవుడు మనల్ని ఆయన ఆత్మీయంగా బలపరుస్తాడు. ఆయన రాకల్లో ఉన్న మనము ఎత్తబడేవాడుగా ఉంటాం. లేకపోతే ఎప్పుడైతే దేవుని యొక్క రాకల్లో మనం విడవబడితే భయంకరమైన పరిస్థితులు ఉంటాయని
దేవుని వాక్యము మనకి హెచ్చరిస్తారు. ఆ దినమున అనేక మంది మరి రొమ్ము కొట్టుకుంటారని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తాం. చూడండి, ఇంకా మనం చూడగలిగితే తన ప్రాణమును రక్షించడం వాడు దాన్ని పోగొట్టుకుంటాడు, దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవముగా కాపాడుకుంటాడు. చూడండి, ఈరోజు చాలామంది మరి ప్రాణాన్ని కాపాడుకోవాలి, దేహాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఎక్కువగా ప్రయాసపడుతుంటారు. ఎందుకంటే మనం ఎంత కాపాడుకోవాలని ప్రయత్నం చేసినా మరి దేవుడు ఇచ్చిన ఆయుష్ వరకు మాత్రమే మనం ఈ లోకంలో ఉంటాం. కానీ ఏదో ఒక రోజు మన యొక్క జీవితము ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మన జీవితము. ఎప్పుడే నిజంగా దేవుని వాక్యం మనల్ని మరి మేల్కొల్పుతుంది. బ్రహ్మంలో జీవిస్తున్నటువంటి మనల్ని మరి మాయలో, లోకమనే మాయలో జీవిస్తున్నామని వాస్తవానికి దగ్గరగా జీవించడానికి దేవుని వాక్యము ప్రయత్నం చేస్తున్నట్లో ఎటువంటి సందేహం లేదు. చాలామంది మరి భ్రమంలో జీవిస్తూ ఉంటారు, ఊహల్లో జీవిస్తూ ఉంటారు. మరి దేవుని వాక్యాన్ని పక్కన నెట్టేసి మరి తాత్కాలికమైన వాటి కొరకు, తాత్కాలికమైన జీవితం కొరకు వాళ్ళు దాని కొరకు ఎంతో ప్రయాసపడుతుంటారు, ఎంతో దాని కొరకు మరి మనసు పెడుతుంటారు. కానీ రేపు రాబోయే జీవితంలో నిత్యత్వం ఉంది. మరి దేవుని యొక్క రాజ్యంలో మనం వెళ్ళాలి, ఆ దేవుని యొక్క సింహాసనం ముందు మనం కూర్చోవాలి అని చాలా తక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే రక్షణ పొందేవారు కొద్దిమంది అని దేవుని వాక్యం నాకు. మరి అనేక మంది చూతురు కానీ ప్రవేశింపరు. మరి చాలామంది ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేయడానికి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాం. ఈరోజు చాలామంది మరి ప్రభువుని తమకు అవసరమైనప్పుడు మాత్రమే దేవుని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడైతే వాళ్ళ యొక్క రోగం తగ్గుతుందో, వాళ్ళ యొక్క అప్పుల బాధ కానీ అవన్నీ తొలగినప్పుడు మరలా లోకం వైపు చూస్తూ ఉంటారు. లోకంలో ఉన్న వాటి కొరకు మరి పరిగెత్తా ఉంటారు చాలామంది. మరి ఆ విధంగా లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెత్తుకుంటూ మరి తమ సమయాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ని వ్యర్థంగా గడిపే వాళ్ళు మనకి చాలామంది కనిపిస్తాం. కాబట్టి మనం లోతు భార్య యొక్క జీవితం మనకి ఒక మేల్కొలుపులా ఉంటుంది, ఒక హెచ్చరిక. దేవుడు మనల్ని ఒక మంచి ఆత్మీయమైన పాఠాన్ని ఈరోజు ఆయన జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఎప్పుడు దేవుడు వాక్యం ద్వారాగా మాట్లాడుతుంటారు. మరి చాలామంది ఆ వాక్యాన్ని వినకుండా ఈరోజు చాలామంది మరి కల్పన కథల వైపుకి మరి వాళ్ళ మనసు త్రిప్పుకుంటూ ఉన్నారు. మరి కల్పన కథలకు వైపుకి చాలామంది వాళ్ళ మనసు మళ్ళిస్తున్నారు, వాటికి హృదయంలో చూపిస్తున్నారు. కానీ మరి దేవుడు మన కొరకు ఆయన రక్తం ఇచ్చాడు, మన కొరకు ఆయన చనిపోయాడు, మన కొరకు మరి ఆయన త్యాగం చేశాడనే విషయాన్ని ఈరోజు చాలామంది మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మనం మరి ఈ యొక్క దేవుని రాకల్లో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుని వాక్యంతో మనం ప్రతిరోజు మనం నడిచినప్పుడు మన యొక్క మనలో ఉన్న లోపాలు దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తుంది. అంటే భ్రమంలో జీవిస్తున్న మనిషిని మరి దేవుని వాక్యం మనం వాస్తవానికి దగ్గరగా జీవించే విధంగా మరి దేవుని యొక్క వాక్యం మనల్ని జ్ఞాపకం. మరి ఆ పట్టణంలో చాలామంది మరి పాపాన్ని జరిగిస్తూ ఉన్నారు, పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. మరి దేవుడు ఆకాశం నుండి అగ్ని కురిపించి వాళ్ళందరినీ కూడా ఆయన నాశనం చేశారు. కాబట్టి మనము కూడా అటువంటి శిక్షలో మరి ఉండకుండా ఉండటానికి, మరి అటువంటి శిక్ష తప్పించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా రక్షణ మారు మనసు పొందుకొని మరి ఆయన రాక పర్యంతం వరకు, అంటే మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మరణం వరకు నమ్మకంగా ఉంటేనే ఆయన జీవక్రీడం ఇస్తారు. చాలామంది మరి చివరి క్షణంలో వాళ్ళు భక్తిని మరి పట్టుకొలుపుతారు. మరి ముందు భక్తి చక్కగా చేస్తారు, కానీ చివరిలో మాత్రం వాళ్ళు భక్తిని కోల్పోయే విధంగా ఉంటారు. దానికి కారణం ఏంటంటే మరలా వెనక్కి చూడటం. మరి ఆత్మీయమైన జీవితంలో ముందుకు సాగాల్సిన మనము మరి వెనక్కి తిరిగి చూస్తే, లోకం వైపు చూస్తే, మరి లోకంలో ఉన్నటువంటి డబ్బు కోసం, పేరు కోసం మనం ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో అప్పుడు దేవుని యొక్క రాజ్యం మనకు దూరంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించున్నప్పటికీ యేసు వైపు చూస్తూ మన పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాం. అంటే మన యొక్క జీవితంలో మనం యేసు వైపు మాత్రము చూడాలి. అంటే మన మనోనేత్రములు వెలిగించగలిగితే అప్పుడు మనం దేవునికి దగ్గరగా జీవించే అవకాశం ఉంది, దేవునితో గడిపే అవకాశం ఉంది. మరి యుగములు మనం దేవుని యొక్క రాజ్యంలో మరి మనం ఉండే అవకాశం. లేకపోతే మరి దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి భయంకరమైన పరిస్థితులు మనం వెళ్లకుండా ఉండాలంటే మనం ఎంతో అంటే దేవుడు ఇచ్చిన ఈ యొక్క ఆయుష్లో
ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు మొరపెడుతూ ఆయన సన్నిధిలో మరి ఎంతో భయంతో ఎంతో భక్తితో మరి ఆయన ఆచరించగలిగితే, ఆయన మనం పూజించగలిగితే రేపు పరలోక రాజ్యంలో ఆయన సేవించే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చే విధంగా ఉంటుందని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఈరోజు మనం నోవాహు దినంలో ఉన్నాము, మరి లోతు దినంలో ఉన్నాము. మరి అప్పుడు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు మరి అప్పుడు ఎలాగైతే ఉంటుందో ఈ రోజులో కూడా చాలామంది మరి తింటూ త్రాగుతూ సుఖించుచు మరి దేవుని యొక్క వాక్యాన్ని త్రోసివేసి లోకం వైపు చూస్తే తప్పకుండా మనము శిక్షించబడే అవకాశం ఉంది, మనం కూడా నశించిపోయే ప్రమాదం ఉంది అని దేవుడి యొక్క వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం విన్న సహోదరి సహోదర, మరి లోతు భార్యను మరి ఏ విధంగా దేవుడు ఎందుకు శిక్షించాడు అని దానికి కారణం ఏంటంటే అనేకమైన విషయాలు మనం చూసాం. దేవుని మాట మీద తిరుగుబాటు చేయడం, అదేవిధంగా ఆమెలో గర్వం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి పాత జీవితాన్ని కోరుకోవటం, రక్షించబడి మరలా వెనక్కి చూడటం అని దేవుడు మరి అనేకమైన విషయాలు మరి ఈ యొక్క వాక్యం ద్వారాగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని రక్షించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన రాజ్యంలో ఆయన సింహాసనం ముందు మనం యుగయుగములు ఆయన పూజించి ఆయన సేవించే ఆ గొప్ప అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని ఆయన కోరుకుంటాం. కాబట్టి ఈ యొక్క తాత్కాలికమైన జీవితంలో మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మహిమపరుస్తూ ఈ మట్టి దేహంతో మనం ఆయన మహిమపరుస్తూ ఆయన గణపరుస్తూ ముఖ్యంగా ఆత్మీయమైన వాటి కొరకు మనం పరిగెత్తాలని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి వాక్యం ఉండే సహోదరి సహోదర, ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి ఆత్మీయమైన పాఠములు ఆయన నేర్పిస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. మరి ఎప్పుడైతే దేవుని వాక్యం దగ్గరకు వస్తే తప్పకుండా ఒక మనిషి మారే అవకాశం ఉంది. ఈరోజు దుష్టుడు ఏంటంటే అపవాది దేవుని వాక్యాన్ని వినిపించకుండా దేవుని దగ్గర రాకుండా వాడు ఏదో ఒక విధంగా మరి అడ్డగించే అవకాశం ఉంది. మనిషి దేవుని వాక్యం దగ్గరకు వస్తే కంపల్సరిగా అతను ఒక మంచి మార్పు మొదలవుతుంది. తద్వారాగా మన దేవునికి దగ్గరగా జీవించే అవకాశం ఉంది. కాబట్టి దేవుడి కొద్ది మాటలు దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధ జీవాధిపతి, టెమ్ములమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. నిజమే ప్రభువా, లోతు బారిని జ్ఞాపకం చేసుకోమని మీ యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నిజమే ప్రభువా, ఒకవేళ తండ్రి మాలో అటువంటి ఆలోచన కలిగి ఉంటే, ఒకవేళ మా యొక్క జీవితంలో మీ మీద తిరుగుబాటు చేస్తుంటే, మాలో ఏమన్నా గర్వం ఉంటే తొలగించండి. ముఖ్యంగా ప్రభువా, మీ యొక్క ఆజ్ఞను పాటించే విధంగా మరి ఆజ్ఞానుసారంగా జీవించే కృపను తెచ్చివ్వండి. ఎంతమంది ప్రభువా వాక్యాన్ని ఆలకించారో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికైతే రక్షణ మారు మనసు లేదో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది ప్రభు దైవజనులు తండ్రి తమ పరిచర్ని భారంగా కొనసాగిస్తున్నారో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం, ముఖ్యంగా ప్రభు ఆత్మల కొరకు ప్రయాసపడుతున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ మా ప్రార్థన చేర్చుకొని మీ నామానికి మహిమ తెచ్చుకొని మా కొరకు త్వరలో రానయ్యున్న క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ ప్రభునామములో వందనాలు.